హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్రూప్ 3 రిజల్ట్స్పై టీజీపీఎస్సీ అయితే ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్పీఎస్సీ అని కొట్టండి గూగుల్లో, ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనము టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతాము. ఎంటర్ అయిపోగానే ఫస్ట్ మీకు జీఆర్ఎల్ కావాలంటే ఫస్ట్ బ్లాక్ క్లిక్ చేయండి. మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మొత్తం 6000 సంథింగ్ పేపర్స్ ఉన్నాయి. అందులో మీ హాల్ టికెట్ నెంబర్ సర్చ్లో కొట్టి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉన్నది మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ. మీ యొక్క క్వశ్చన్ పేపర్కి కీ ఏంటి అనేది ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీ ఓఎంఆర్ షీటు, మీ టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ 3 రిజల్ట్స్కి సంబంధించింది. మరి ఈ రిజల్ట్స్ పైన టీజీపీఎస్సీ ఏం చెప్పింది అంటే మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1388. ప్రైమరీకి వచ్చేసి మనకు జనవరి 8 రోజు రిలీజ్ చేశారు. అబ్జెక్షన్స్ వచ్చేసి 8 to 12 జనవరి రిసీవ్ చేసుకున్నారు. మొత్తం క్యాండిడేట్స్ వచ్చేసి 5,36,400 మంది అప్లై చేసుకున్నారు. బట్ ఆల్ ద పేపర్స్ 3 పేపర్స్కి అటెండ్ అయిన వాళ్ళు 2,67,921. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్వాలిడేటెడ్ వచ్చేసి 18,364. ఎందుకు ఇన్వాలిడేటెడ్ అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ కరెక్ట్ ఫిల్ చేయకపోవడం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంక్లూడెడ్ ఇన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎంతమంది ఇచ్చిరంటే 2,49,557 మంది అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫైనల్కి జీఆర్ఎల్ నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చిరు. మనకి కమిషన్ వెబ్సైట్లో వచ్చేసి ఈ రోజు నుంచి 12th ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటాయి. మీరు 12th ఏప్రిల్ లోపు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఓఎంఆర్ షీట్ని మీ టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ ద GRL, the required number of candidates would be picked up for certificate verification. Such candidates would be informed individually and also through TGPSC website. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు రావాలనేది మీకు ఇండివిజువల్గా మొబైల్లో కూడా, మెయిల్లో కూడా తెలియజేస్తారు. అదేవిధంగా కమిషన్ వెబ్సైట్లో కూడా పెడతామని చెప్తున్నారు. Candidates are advised to keep all the required original certificates and documents ready as mentioned at para number 4th 10A in the Group 3 services notification. Group 3 సర్వీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలని అడిగారు. అవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టమంటున్నారు. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే టీజీపీఎస్సీ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 2 నెంబర్లకైనా మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఈమెయిల్ అయినా చేయొచ్చు. ఇది మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 3 రిజల్ట్స్ పైన రిలీజ్ చేసిన అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.